శ్రోతలందరికీ నమస్కారం. ఈరోజు అద్దె ఇల్లు అనే కథతో మీ ముందుకు వచ్చాను. మరి కథలోకి వచ్చేద్దామా? అద్దె ఇల్లు కథ రచన పఠనం విజయలక్ష్మి. ఏమండి, ఇల్లు ఖాళీ చేసేయమని ఇంటి ఓనర్ గారి భార్య చెప్పింది. వచ్చి ఏడాదైంది. మొన్నటి వరకు అన్నీ బాగు చేయించుకుని సెట్ అయ్యాం. అలా సెట్ అయ్యేసరికి ఖాళీ చేసేయమంటున్నారు. ఏమిటో ఈ అద్దెల్లు బతుకు. చిన్న ఇల్లైనా సొంతదైతే హాయిగా ఉంటుంది. మీరు ఏ విషయం పట్టించుకోరు అంది కాస్త చిరాకుగా రమణి. ఎందుకట? ఎప్పటికిప్పుడు ఖాళీ చేసేయమంటే ఎలాగా అన్నాడు రాజారాం. ఏమోనండి, 2 నెలలు అడ్వాన్స్ ఇచ్చాం కదా, 2 నెలల్లో ఇల్లు చూసుకోవాలి. కాస్త రోడ్డుకు దగ్గరగా ఉన్న ఇల్లు అయితే రెంట్ ఎక్కువ అడుగుతున్నారు. మీ జీతానికి ఈ ఖర్చులకి పొంతనే ఉండడం లేదు అంది రమణి. పోనీ పెద్ద టౌనా అంటే అది కాదు. పట్టణానికి తక్కువ, పల్లెకి ఎక్కువ. రోడ్డుకు దగ్గరగా ఏదైనా ఇల్లు దొరుకుతుందేమో చూడండి. పిల్లలు స్కూల్ బస్సులు ఎక్కాలంటే నడుచుకు రాలేరు అంది. పోరగా ఇల్లు చూశాడు రాజారాం. ఏమండి, మనం ఎలాగైనా ఇల్లు కొనుక్కోవాలండి అంది రమణి. చూద్దాం అన్నాడు రాజారాం. మీరు చూద్దాం అంటూ అలా నసిగితే కుదరదు. ఈ అద్దెళ్ల బాధ నేను పడలేకపోతున్నాను. వెధవ బతుకు. ఏడాదికో ఇల్లు మారుతున్నాం. మారినప్పుడల్లా ప్రతి ఇంట్లోకి పెట్టుబడులు పెట్టవలసి వస్తుంది. అద్దె ఇళ్లకు కూడా మనమే మరమ్మతులు చేయించుకోవాలి. కనీసం గోడలు జిడ్డోడుతున్నా రంగులు వేయించరు. కుళాయిపోయినా మనమే వేయించుకోవాలి. పెద్ద రిపేర్లైనా చిన్న రిపేర్లైనా మనమే చేయించుకోవాలి. నేను ఈ అద్దె కొంపల బాధ పడలేకపోతున్నాను. ఏటా ఇల్లు మారడమే. మళ్ళీ ఈ సామానంతా సర్దుకునేసరికి నా తలప్రాణం తోక్కొస్తుంది. ఏమండి, చూడండి, ఈ సింకు అస్సలు బాగులేదు. ఇలా ఉంటే నేను వాడలేను. స్టీల్ సింకు తెప్పించి వేయించండి అంది టెన్షన్ పడిపోతూ. అయ్యిందా నీ ఉపన్యాసం? ఎక్కడా పునిస్టాప్ లేకుండా వల్లించేస్తున్నావు. అప్పుడే పెట్టుబడి పెట్టమని మొదలుపెట్టావు. ఏ బ్లీచింగో వేసి కడుక్కొని వాడొచ్చు కదా అన్నాడు రాజారాం. ఛీ, ఎవరో చండాలం చేసి పారేసిన సింకు తోమి నేను వాడను అంది రమణి. ఉండు, ఓనర్ గారిని అడుగుతాను మార్పించమని అన్నాడు రాజారాం. ఏమండి, ఈ సింకు కొంచెం మార్పిస్తారా? బాగులేదు అన్నాడు రాజారాం ఓనర్తో. నేను ఏది రిపేర్ చేయించను. కావాలంటే ఏం కావాలన్నా మీ ఖర్చుతో మార్చుకుంటే నాకు అభ్యంతరం లేదు. అలా ఒప్పుకున్న వాళ్లకే ఇల్లు ఇస్తాను అన్నాడు నిర్మోహమాటంగా ఓనరు. నోరు మూసుకొని ఇంటికి వచ్చేశాడు. రమణి అలా వాడడానికి ఒప్పుకోలేదు. సింకు మార్పించక తప్పలేదు. బాత్రూంలలోకి సరైన వైరింగ్ లేక అవి వెలగడం ఆరడం చేస్తున్నాయి. కాస్త ఎలక్ట్రీషియన్ కూడా పిలిపించండి అంది రమణి. అలా ఒక్కొక్కటిగా అద్దె ఇంటికి పెట్టుబడి పెడుతూనే ఉన్నారు. పాతబడిన ఇల్లు అద్దె 10,000. డబల్ బెడ్రూమ్ ఇల్లు. పెద్ద విశాలంగా కూడా లేదు. కొడుక్కి కూతురికి ఇల్లు నచ్చలేదు. 10,000 కంటే అద్దె ఎక్కువ ఇచ్చే స్తోమత రాజారాంకి లేదు. ఎలాగో 5 రోజుల్లో సామానంతా సర్దింది రమణి. తెల్లవారి 3 క్యారేజీలు పెట్టాలి. టిఫిన్లు కాఫీలు అవ్వాలి. ఉదయం అంతా బిజీ. వాళ్ళు వెళ్ళాక కంగారులో చిందరమందరగా పడేసినవన్నీ సర్దుకొని స్టవ్ శుభ్రం చేసి అప్పుడు కాసేపు రిలాక్స్ అవుతుంది. ఈలోపు బాత్రూంలో బట్టలు ఎదురు చూస్తూ ఉంటాయి. బట్టలు మిషన్లో వేసి వచ్చి కాస్త రిలాక్స్ అయ్యేసరికి బట్టల పని అయిపోతుంది. ఆరేసిస్తే పని అయిపోతుంది అని కాసేపు రిలాక్స్ అయ్యి మిషన్ తీసి చూసేసరికి ఎలా వేసి ఉన్న బట్టలు అలాగే ఉన్నాయి. అదేమిటి అని పరిశీలిస్తే నీళ్లు రావడం లేదు. పైన ట్యాంకులో నీళ్లు అయిపోయినట్లున్నాయి. ఇంటి ఓనరు పైన ఉంటారు. పైకి వెళ్ళి మోటార్ వేయమని అడిగింది రమణి. ఇంటావిడ, అదేంటమ్మా అప్పుడే నీళ్ళైపోయా అంది. అదేంటండి, మరి నీళ్ళైపోతే మోటార్ వెయ్యొద్దా అంది కొంచెం చిరాగ్గా రమణి. మా ఆయనగారు 2 రోజులకు ఒకసారే మోటార్ వేస్తారు. ఇలా రోజు వెయ్యాలంటే కుదరదు అంది. అయ్య బాబోయ్, ఇదెక్కడ మనుషులు! మోటారు వెయ్యకపోతే ఈ బట్టలు ఎలా ఉతకడం? ఏ బాత్రూమ్కో వెళ్లాలన్నా కనీసం చెయ్యి కడుక్కోవాలన్నా మరి ఎలాగా అనుకుంటూ ప్రక్కకు చూసేసరికి పెద్ద డ్రమ్ము నిండా నీళ్లు పట్టుకొని ఉంచుకున్నారు వాళ్ళు ఇద్దరే కనుక పెద్దగా నీళ్లు ఖర్చు లేకపోవచ్చు. 4 ఉన్న ఇంట్లో నీళ్ల ఖర్చు లేకుండా ఎలా అవుతుంది? వచ్చి గోతులో పడ్డట్టయింది. ఇది వరకు ఇంటి ఓనర్స్తో పడలేక బాధపడేది. వాళ్ళైతే మరీను. వాళ్ళు వాడే నీరు తాము వాడే నీరు కలిపి తమ మీటర్ మీద కనెక్షన్ ఇచ్చేశారు. ఆ ఇంటావిడ హాయిగా మొక్కలకు కూడా దర్జాగా మోటార్ వేసి నీళ్లు పెట్టేసేది. అదేమని అడిగితే అయితే ఇల్లు ఖాళీ చేసేయండి అనేది.
ఏడాదైనా అవ్వకుండా మళ్ళీ సామానంతా పట్టుకుని తిరగలేక నోరు మూసుకుని భరించారు. భర్తకి ఫోన్ చేసి చెప్పింది, ఏమండి నీళ్ళు అయిపోయాయి, మోటారు వేయమని అడిగితే మేము 2 రోజులకు ఒకసారే వేస్తామంటున్నారు, ఇలా నీళ్ళకి బాధపడితే ఎలాగండి అంది. ఆయనకు నేను ఫోన్ చేసి కనుక్కుంటాను, కంగారు పడకు అన్నాడు. ఇక ఏం చేస్తుంది, బట్టల పని అవ్వలేదు, భోజనం చేసి పడుకుంది. ఈ ఇల్లు మరీ విచిత్రంగా ఉంది. తెల్లారి లేచామంటే నీళ్లతోనే కదా పని, సరిగా నీళ్లు వదలకపోతే ఎలా? అబ్బా, ఇల్లు లేకపోతే ఇన్ని కష్టాలా? చిన్న ఇల్లైనా భగవంతుడు మాది అనిపిస్తే ఎంత బాగుండును. మనది కాని ఇంటికి పెట్టుబడులు పెట్టడం, వాళ్లతో మాటలు పడడం, ఏంటి ఈ బాధ? ఎలాగో సాయంత్రానికి మోటార్ వేశారు. ఏమండి 2 డ్రమ్ములు కొని పెట్టేయండి, వాళ్ళలాగే మనము చచ్చినట్లు నీళ్లు పట్టుకుని ఉంచుకోక తప్పదు. ఆయన మోటారు వేసినప్పుడు బట్టల మిషన్ వేసేసుకోవాలి. ఇదేం కర్మరా బాబు. ఇంట్లోకి వచ్చిన 2వ రోజునే చుక్కలు చూపించాడు ఓనర్. ఈ ఇంట్లో ఎన్నాళ్ళు చాకరీ చెయ్యాలో, వచ్చే జీతానికి ఖర్చులకి పొంతన లేదు. 2 పిల్లల చదువులు, ఇంటి అద్దె, ఇంటి ఖర్చులు ఇవన్నీ చూసేసరికి జీతం గటాగట్టిగా సరిపోతుంది. రూపాయి వెనకేయడం లేదు. ఇంకా నయం, ఆడపిల్లలే కదా, లేకపోతే దాని పెళ్లి కూడా కష్టమే అవును. మధ్యతరగతి జీవితం ఇంత. పోని ఏ స్థలమైనా కొనుక్కుందామంటే డబ్బులు మిగలడం లేదు. ఇక ఇల్లు ఎలా కొనుక్కోగలం? ఈ జన్మకి ఇలా అద్దె కొంపలతో జీవితాన్ని అంకితం చేసేయడమే. అనుకున్న కొద్దీ ఆమెకు ఉక్రోషం తన్నుకొస్తోంది. నాన్న 2 ఎక్కల్ని మంచి ఉద్యోగస్తులకు ఇచ్చారు. వాళ్ళు పెద్ద పెద్ద ఇళ్ళు కట్టుకున్నారు, మెడ నిండా నగలు చేయించుకున్నారు అని తండ్రి మీద కోపగించుకుంది. ఒకసారి తండ్రి ఎదురుగానే ఆ మాట అనేసింది. ఎవరదృష్టం వాళ్ళదమ్మా, భగవంతుడు ఎవరిని రాసి పెడితే వారు వస్తారు అన్నాడు తేలిగ్గా తండ్రి. రాజారాం కూడా అలాగే అంటాడు. ఇలాగా లేనివాళ్ళు కూడా ఎంతమంది ఉన్నారు చెప్పు, టైము వచ్చినప్పుడు అన్నీ వస్తాయి అంటాడు. రమణి, పాపము మీ 2వ బావగారికి ఉద్యోగం పోయిందటే, ఆయన లంచాలు తీసుకుంటూ దొరికిపోయాట అంటూ ఆఫీస్ నుంచి వస్తూ పిడుగులాంటి వార్త తీసుకొచ్చాడు రాజారాం. అయ్యో, ఇప్పుడు ఎలాగో, అసలే దానికి 3 పిల్లలు, పోనీ అక్కకి మెడ నిండా నగలు, పెద్ద ఇల్లు ఉన్నాయి కదా, వాళ్ళకి లోటు రాకూడదనుకో అన్నాడు మళ్ళీ రాజారాం. అలా అంటారేంటండి, వచ్చేదేమీ లేనప్పుడు కూర్చుని తింటే కొండలైనా కరిగిపోవు అంది రమణి. ఏమో, కరగనంత కూడబెట్టాడేమో మీ బావగారు, మనకేం తెలుసు అన్నాడు రాజారావు. మీకంత అలుసుగా ఉందా అంది కోపంగా. అబ్బే, నేను మామూలుగా అన్నానే అన్నాడు రాజారాం. మా బావగారు అలా లంచాలు తీసుకునే వ్యక్తి కాదండి అంది విచారంగా. అయితే మరి ఎలా దొరికిపోయాడంటావు అన్నాడు రాజారాం. ఫోన్ చేస్తే ఏమన్నా అనుకుంటుందేమో అక్క, పాపం ఎంత కష్టం వచ్చింది అంది. ఏదో ఆ దారి ఆ భగవంతుడే చూపిస్తాడులే అన్నాడు రాజారాం. ఆమన్నాడు రమణి బెల్లం ముక్కని సిత్తుతో కొడుతూ ఉండగా పైనుంచి ఇంటావిడ పెద్ద గోల పెడుతూ వచ్చేసింది. ఏంటండి అలా కొట్టిస్తున్నారు, అలా కొట్టడానికి వీల్లేదు అంటూ. ఇదేంటండి, బెల్లం ముక్క కొట్టానండి, నేను మీ ఇల్లు తవ్వేయడం లేదు అంది కోపంగా రమణి. అలా ఏమీ కొట్టద్దు అంది ఇంటావిడ. ఒళ్ళు మండిపోయింది రమణికి. 10,000 ఇస్తున్నాం, ఎందుకు నీళ్లు వాడకూడదు, చప్పుడు చేయకూడదు, వాళ్ళ ఇంట్లో సామాను కూడా ఎక్కడ పెట్టుకోవాలో చెప్తుంది, చీపురు ఎక్కడ పెట్టుకోవాలో, చేటలు ఎక్కడ పెట్టుకోవాలో అన్నీ చెప్పడమే. ఎప్పుడూ ముఖం దుమదుమలాడుతూ ఏదో ఒక వంకలు పెట్టి సాధిస్తూ ఉంటుంది. ఇంట్లోకి వచ్చేసి కబోర్డ్లు ఎలా సర్దుకున్నామో కూడా చూస్తోంది. ఇంత దౌర్జన్యమా అంటూ భర్త ముందు బాధ వెళ్ళబోసుకుంది రమణి. రమణి, ఏం చేస్తాం, అద్దిళ్ళు పాటలు ఇలాగే ఉంటాయి, ఓర్చుకోక తప్పదు అన్నాడు ఓదార్పుగా. మీకే, మీరు పొద్దున్న పోతారు, సాయంత్రానికి వస్తారు, ఈ బాధలన్నీ పడేది నేను. మీకేం, ఇంట్లో కుళాయి తిప్పుకొని నీళ్లు వాడుకోవడానికి కూడా అవ్వదు, చచ్చినట్టు డ్రమ్ములో పట్టుకుని ఉంచుకుంటున్నాను, లేకపోతే ట్యాంకులో నీళ్లు అయిపోయాక మోటార్ కూడా వెయ్యరు అంది రమణి అరుస్తున్నట్లుగా. ఏం చేస్తాం అన్నట్లు రమణి, మీ అక్క వాళ్ళని 10 రోజులు ఉందిరిగాని రమ్మని పిలిచాను, వస్తున్నారు, పొద్దున్నే ఫోన్ చేసి చెప్పాను అన్నాడు రాజారాం. అలాగా, పోనీలండి, మంచి పని చేశారు అంది సంబరపడిపోతూ. అంతలోనే, ఏమండి, వాళ్ళు పిల్లలు కలిసి వస్తే ఇంకో 5 మనుషులు ఎక్కువ అవుతారండి, మళ్ళీ ఇబ్బందే అంది సాలోచనగా రమణి. ఆ విషయం నేను మాట్లాడానులే ఓనర్ గారితో, ఇంకో 500 ఎక్స్ట్రా ఇస్తానని చెప్పాను అన్నాడు రాజారాం. అనుకున్నట్లుగానే మరునాడు రమణి అక్క రజని కుటుంబం వచ్చారు. రమణితో తన భర్త ఉద్యోగం ఎలా పోయినది చెప్పి ఏడ్చింది. రమణి, నాదే తప్పే, ఇల్లు కొనాలని పట్టుబట్టాను, నగలు కావాలని పేచీ పెట్టాను. పాపం మీ బావగారు ఎప్పుడూ చెప్పేవారు నాకంత స్తోమత లేదని,
నా బాధ పడలేక అప్పులు చేసి ఇల్లు కట్టారు, నగలు కూడా కొన్నారు. వాటికైనా అప్పులు తీర్చలేక లంచాలు తీసుకోవడం మొదలుపెట్టారు. దాంతో ఉద్యోగం పోయిందే. ఎంత అందంగా కట్టుకున్న ఇల్లు అమ్ముకోవలసి వచ్చింది. అయినా అప్పు తీరలేదు. అద్దె ఇంటిలో ఉండి అద్దె కట్టడానికి కూడా డబ్బులు లేవు. ఆయన ఉద్యోగం పోయింది. ఎలా బ్రతకాలో తెలియడం లేదు. ఈలోపు మా మరిదిగారు రమ్మని ఫోన్ చేస్తే బయలుదేరి వచ్చాం అంది ఏడుస్తూ. ఏడవకక్క, ఏం చేస్తాం, ఆ భగవంతుడే దారి చూపిస్తాడు అంది ఓదార్చుతూ. రమణి, రేపు ఉదయం 8 కల్లా మీరందరూ రెడీ అయి ఉండండి. నేను మిమ్మల్ని బయటకు తీసుకెళ్తాను అన్నాడు రాజారాం. ఎక్కడికండి అంది రమణి. తీసుకువెళ్ళాక చెప్తాలే అన్నాడు. అలాగే అంది రమణి. మర్నాడు ఉదయాన్నే అందరూ రెడీ అయ్యారు. రాజారాం అందరినీ ఒక చోటకు తీసుకెళ్లాడు. అక్కడ ఒక అందమైన భవనం కనిపించింది. అక్కడ మామిడి తోరణాలు కట్టి ఉన్నాయి. ఇంటికి పూలదండలు డెకరేషన్ చేసి ఉన్నాయి. క్రొత్త ఇల్లు. ఎవరో అంతటి అదృష్టవంతులు అనుకుంది రమణి. బయట కుర్చీల్లో కూర్చున్నారు. రాజారాం దేవుడి పటాలు భార్యకి పిల్లలకి ఇచ్చి తను ఒక పటం పట్టుకున్నాడు. డోలు సన్నాయి మ్రోగుతోంది. పంతులు గారు వచ్చారు. అంతా అయోమయంగా చూస్తున్నారు రమణి పిల్లలు. వాళ్ళ అక్క కుటుంబం. ఇంటి ముందు గుమ్మడికాయ పగలగొట్టి కొబ్బరికాయ కొట్టి కుడికాలు ముందు పెట్టు, లోపలికి పద అన్నాడు. ఆశ్చర్యపోయింది. నోట మాట రాలేదు రమణికి. ఏమండి, ఈ ఇల్లు అంటోంది. అవును రమణి, ఇల్లు మనదే. నీకు అద్దె ఇల్లు బాధ లేదు ఇంకా అన్నాడు నవ్వుతూ. ఇది ఎలా సాధ్యం? మన జీతానికి ఇల్లు ఎలా కట్టారు అంది సంశయంగా. అక్క జీవితం చూసిన రమణికి ఒక్కసారి భయం వేసింది. రమణి, నీకు నేను చెప్పిన జీతం నా జీతంలో సగం. అలా చెబితేనే కదా సర్దుకునేది. అలా డబ్బు కూడబెట్టి ఇల్లు కొన్నాను. దీని గురించి నేను అప్పు తేలేదు. ఇది పూర్తిగా మన సొంతం అన్నాడు. రమణి తల ఎత్తి ఇంటివైపు చూసింది. పైన కూడా ఉంది. ఇంటిపైన రమణి నిలయం అని ఉంది. రమణి ఆనందంతో ఉక్కిరిబిక్కిరయ్యింది. రాజారాం ఎప్పుడూ తను డబ్బు దాచుతున్నట్లు కూడా తనకి చెప్పలేదు. ఏ రోజు తాను ఇల్లు కొంటానని కూడా చెప్పలేదు. కానీ అందమైన ఇంటిని తన సొంతం చేశాడు. ఆనందంతో ఇల్లంతా కలియదిరిగి చూసింది. రమణి, నీకు ఇంకో శుభవార్త. మీ అక్క వాళ్ళు పైన ఉంటారు. మీ బావగారికి చిన్న షాపు కూడా పెట్టించాను. వాళ్ళు మనతో ఇక్కడే ఉంటారు అన్నాడు సంతోషంగా. తన భర్త గొప్ప మనసుకి అతనికి ఎలా కృతజ్ఞత చెప్పాలో అర్థం కావడం లేదు. తనకు అద్దె ఇల్లు బాధ తప్పించి ట్విస్ట్ మీద ట్విస్ట్ ఇచ్చిన భర్త కాళ్లకు దండం పెట్టి అతని గుండెల మీద ఒదిగిపోయి ఆనంద భాష్పాలు రాలుస్తూ. కథ సమాప్తం. నా కథ నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి కామెంట్ చేసి నన్ను ప్రోత్సహించాలని ప్రార్థన. ఇప్పటి వరకు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న వారికి, నా కథలు వింటున్న వారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఇట్లు మీ విజయలక్ష్మి.